శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే. ముగ్గురు పార్టీలు చాలా క్లారిటీగానే ఉన్నారు. ఒక్కొక్క గంట 2 గంటలు అయిపోతుందండి అని. ఇంకా ఈ 3 నిలబడదు, లేదు వీళ్ళు 3 వెళ్ళట్లేదు, ఈ 3కి అపాయింట్మెంట్ దొరకట్లా, అంత 3 ఫెయిల్ అనేది అధికార పార్టీ చెప్తుంది. సరే, ఒకటి ఢిల్లీ పరిణామాలను ఎలా చూస్తారు, అధికార పార్టీలో వస్తున్న కామెంట్స్ని ఎలా చూస్తారు, ఈ 3 పార్టీలు చెప్పిన అంశాల మీద ఓవరాల్గా మీ అనాలిసిస్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ 3 అంశాలు కాదు కానీ అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఏంటి అక్కడ జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో దుష్ట శక్తి కరాళ నృత్యం చేస్తోంది. ఈ దుష్ట శక్తి పైకి చంద్రబాబు మహాశక్తిని ప్రయోగిస్తున్నాడు. ఏది, మనం ఈ ఢిల్లీలో గత 2 రోజులుగా చంద్రబాబు పవన్ చేస్తున్న ఈ మహాశక్తి ప్రయోగమే దుష్టశక్తి అంతానికి మరి ఎంత మేరకు దోహదపడుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లు, డబ్బు, తర్వాత కులం, ఈ 3టిని తీసుకున్నాడు ఆయుధాలుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 3టినే తీసుకుని స్వైర విహారం చేస్తున్నప్పుడు ఈ 3టి మీదకి మీరు పెట్టిన ఆప్షన్ ఏంటి? త్రిశూలం. అటు దొంగ ఓట్లని, తర్వాత డబ్బుని, కుల బలాన్ని, ఈ త్రిశూలం ఎంత మేరకి ఆ రాక్షస సంహారం జరుగుతుందో చూడాల. ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్నమాట దీనిపైన. నిన్న మహిళా దినోత్సవం అమ్మ. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఒక 100 రూపాయలు తగ్గించారు, ఏది, గ్యాస్ సిలిండర్ మీద. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఏదో విజయ్ కుమార్ గారు ఎంత స్కీమ్ ఏదో ఇచ్చారు. కాదు, మహాశక్తి కాదు, కలలకు రెక్కలు అని చెప్పి ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది. ఏది, అపోజిషన్ కలలకు రెక్కలు అనే స్కీమ్ ఇచ్చి ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా బ్యాంక్ గ్యారంటీ, ఏది, ఉన్నత విద్యకు అన్నమాట. ఇట్లా చేస్తూ వాళ్ళు మహిళల కోసం అలా వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మహిళా దినోత్సవం నాడు ఏమన్నా ప్రకటిస్తాడేమో అని ఎదురు చూశాను. ఎందుకని ఆయన మరి మహిళా దినోత్సవం రోజు మహిళా చైర్పర్సన్ రాజీనామా, మహిళా చైర్పర్సన్ రాజీనామా చేయటం ఏంటి, మహిళా దినోత్సవం ఏంటి? చెల్లెళ్ళ మీద కక్ష ఉంటే ఆయన ఆడబిడ్డల మీద కక్ష కట్టడం ఏంటి? ఇవాళ మహిళా దినోత్సవం, నేను మహిళలకి ఇది ఇవ్వబోతున్నాను. ఒక పక్క మోడీ ఏమో 100 రూపాయలు గ్యాస్ సిలిండర్ తగ్గించాడు, మరోపక్క చంద్రబాబు పవన్ ఏమో ఈ కళలకు రెక్కలు అనే ఒక స్కీమ్ వదిలారు. ఇప్పుడు నువ్వు గ్యారంటీలు ఇచ్చావు కదా, నీ ప్రభుత్వం వేటికి గ్యారంటీలు ఇచ్చింది? తాగుబోతులకి గ్యారంటీ ఇచ్చింది, ఏదో బెవరేజెస్ కార్పొరేషన్ అనుకుంటాను, తర్వాత సివిల్ సప్లైస్కి ఏదో కార్పొరేషన్ దానికో గ్యారంటీ ఇచ్చింది, అప్పులు తెచ్చుకోవడానికి గ్యారంటీలు ఇస్తున్న మీరు ఈ విద్యార్థులు ఇవాళ చదువుకోవడానికి గ్యారంటీ ఇస్తున్న పథకం వైపు ఆకర్షితులవుతారు. వాళ్ళ విద్యా రుణాలకి గ్యారంటీలుగా రాబోయేటువంటి ప్రభుత్వం నిలబడటం అనేది వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందన్నమాట. ఇది కాదు, ఇప్పుడు ఈ రకంగా ఇన్నేళ్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇస్తే ఆయన సాధించింది ఏంటి? మీరు అన్నారు విజయసాయి రెడ్డి ఇందాక ఏదో ప్యాకేజ్, ప్రొడక్ట్ మారలేదు, కుర్చీ ఇలాగే, ఇది 3 కాళ్ళ కుర్చీ నిలబడదు, కూలిపోతుందని అంటున్నారు ఆయన. ప్యాకేజీ, ప్రోడక్ట్, నీకు ఇచ్చిన ప్యాకేజీ గురించి మాట్లాడు. ముందు నీకు 151 సీట్ల ప్యాకేజీ ఇస్తే మీరు సాధించింది ఏంటి? మీరు ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటి? వాళ్ళకి ఇచ్చింది ఎన్ని సీట్లు? 103 సీట్లు. 103 సీట్లతోనే గత 5 ఏళ్లలో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన అభివృద్ధి చేసింది? ఎన్ని అత్యున్నత విద్యా సంస్థలు స్థాపించింది మనం చూసాం. ఏది, కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ రావటం, శంకుస్థాపనలు చేయటం, రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, గడ్కరీ మొత్తం రావటం, ప్రారంభోత్సవాలు చేయటం, రావటం, శంకుస్థాపనలు చేయటం, ప్రధాని కూడా వచ్చి శంకుస్థాపన చేశారు కదా. ఇలా జరిగిన అభివృద్ధి గత 5 ఏళ్లలో ఏ కేంద్ర మంత్రి అయినా వచ్చి ఇక్కడ శంకుస్థాపనలు చేశారా? ఏ కేంద్ర మంత్రినైనా మీరు తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభోత్సవాలు చేయించగలిగారా? ఎందుకని అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసి మోడీతో ప్రారంభోత్సవం చేయించలేకపోయారు? ఎందుకని పోలవరం కంప్లీట్ చేసి కేంద్ర మంత్రులను పిలిపించి ప్రారంభోత్సవాలు చేయించలేకపోయారు? మీ ఫెయిల్యూర్స్ కళ్ళ ముందు స్పష్టంగా ఉంటే వాటిని వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తాయిలాలు ఇవ్వటమే పనిగా పట్టుకున్నాడు. ఆయనకి నిజంగా గెలుపు పట్ల ధీమా కనుక ఉన్నట్లయితే ఈ చీరలు పంచాల్సిన పని ఏంటమ్మా? నిన్న ఎవరో మినిస్టర్ గారు కూడా టీచర్లకు చీరలు పంచుతున్నారంట.
వాలంటీర్లకు చీరలు పంచుతున్నారు, బట్టలు పంచుతున్నారు. ఒక పక్కేమో నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం వెళ్తోంది, అభివృద్ధే లక్ష్యంగా వాళ్ళు వెళ్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం, పేదరిక నిర్మూలన కోసం వాళ్ళు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తోంది? అరాచకాలను నమ్ముకుంది, దాడులను నమ్ముకుంది, దొంగ ఓట్లను నమ్ముకుంటుంది, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి